తిరుపతి జిల్లా రేణిగుంట మండలం అడుసుపాలెం పరిధిలోని జగనన్న లేఅవుట్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో పేదలకు మంజూరైన ఇళ్ల స్థలాల్లో ప్రస్తుతం సాగునీటి కాలువ తవ్వకాలు చేపట్టడం వివాదాస్పదంగా మారింది. జగనన్న లేఅవుట్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన పేదలు కాలువ తవ్వకాల కారణంగా దాదాపు 43 ఇళ్లు కోల్పోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ శాఖ సిబ్బంది లేఅవుట్ మ్యాప్లో కాలువ ఉందని చెబుతూ పనులను కొనసాగిస్తుండటంతో ఇప్పటికే ఇల్లు నిర్మించుకున్న వారు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని స్థానికులు అంటున్నారు. అదేవిధంగా కాల్వ తవ్వకాల వల్ల కాలనీలోకి రాకపోకలు కూడా ఇబ్బందికరంగా మారాయని కాలనీ వాసులు వాపోతున్నారు. తమ ఇళ్లను కాపాడాలని, వెంటనే కాల్వ పనులను నిలిపివేయాలని జగనన్న కాలనీ వాసులు అధికారులను డిమాండ్ చేస్తున్నారు. ఇది యల్లమన్న సుబ్రహ్మణ్య రెడ్డి గారంట. ఆయన కూడా ఇక్కడ వచ్చి ఎవరు సమాధానం చెప్పడం లేదు. అడిగితే మీరు యల్లమన్న పంచాయతీ ఆఫీస్కి వెళ్ళండి, సచివాలయంకి వెళ్ళండి అంటారు. మరి అలాంటప్పుడు యల్లమన్న వాళ్ళకి ఇవ్వచ్చు కదా ప్లాట్లో. మళ్ళీ ఇంత దూరం ఎందుకు ఇవ్వాలి? 5,000 ప్లాట్ల దాకా ఎందుకు ఇవ్వాలా? మరి మాకు సమాధానం చెప్పాలి కదా సార్. ఒక ఇంటిమేషన్ ఇవ్వాలి కదా, మీ ప్లాట్లో పంట కాలం వెళ్తున్నది అని మాకు ఇంటిమేషన్ ఇవ్వాలి కదా. మీ పాటికి మీరు దౌర్జన్యంగా తీసుకెళ్తే అప్పుడు ఏం మీదే ప్లాట్లా? గవర్నమెంట్ మీదా? ప్రభుత్వం జనాల కోసం పనిచేయలేదా? జనాలకి ఎందుకు ఇవ్వాలి? మళ్ళీ ఎందుకు పెరుక్కోవాలా? అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం మళ్ళీ ఇస్తుంది, మళ్ళీ నెక్స్ట్ ప్రభుత్వం మళ్ళీ పెరుక్కుంటారా? మీకు ప్రజలంటే ఆటలుగా ఉన్నదా? మాకు నోటీసులు ఏమి ఇవ్వాలి, ఎలాంటి ముందు చర్యలు మేము అడిగినా మాకు సమాధానం చెప్పడం లే. మేము తవ్వుతామంటారు. అప్పుడు మేమేం చేయాలా? కాలువకి ఇక్కడికి ఎంత ప్లేస్ చూడండి. అడిగితే రెండు కాలువలు ఉన్నాయంట. 2 కాలువలు ఉన్నప్పుడు మరి 2 కాలువలు పక్క పక్కనే తీసుకోవచ్చు కదా. మరి అటప్పుడు ఆ రోజు ప్లాట్ ఇచ్చినప్పుడు కూడా ఇదే ఉన్నది కదా పరిస్థితి. ఆ రోజు సర్వేలో మీకు కాలువ తెలియలేదా? పంట కాలువ అంటారు. ఈ ఊర్లోనే పంట కాలువ వచ్చింది, ఇది ఎక్కడా లేదా? ఇప్పుడు అన్ని ఊర్లో కూడా పంట కాలువలు తీయచ్చు కదా. అట్లా మాకు ఏమి నోటీసులు ఇవ్వాల, నోటీసులు ఏమి పూర్తిగా ఇవ్వాల. నిన్న పోయినాము, మండే రమ్మన్నాడు. సోమవారం రండి. విజయవాడలో ఎంఆర్ఆవు విజయవాడలో వాళ్ళ మీటింగ్, దేశ మీటింగ్ కోసం పోయినారు. వచ్చి సోమవారం కలవడండి, ఎంఆర్ఆవు మీకు మంచి